అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ వంటల వేదికకు స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను చేయబోయే ఈ రెసిపీ వినాయకుడికి పెట్టే నైవేద్యం కొబ్బరి తాలికలు. ఈ నైవేద్యం స్పెషల్ ఏంటంటే కొబ్బరి తురుముతో తయారు చేయడమే. కొబ్బరి తురుము యాడ్ చేయడం వల్ల రెసిపీకి స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: బరకగా పట్టించిన బియ్యం పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, చిక్కని పాలు 3 కప్పులు, నెయ్యి 3 చెంచాలు, వేయించిన కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 చెంచా, వేయించి తీసిన జీడిపప్పు సుమారు 20 పలుకులు. ఓకే ఫ్రెండ్స్, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. 1.5 కప్పు నీళ్లు పోసుకుని చిటికెడు ఉప్పు వేసుకుని నీళ్లు మరుగుతూ ఉండగా పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. తరువాత మూత పెట్టుకుని ఆవిరి మీద పిండి ఉడికేలా చూసుకోవాలి. ఈ ప్రాసెస్లో పిండి అడుగు కట్టకుండా చూసుకోవాలి. పిండి ఉడికిన తర్వాత వేరే ప్లేట్లో వేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత మెత్తగా అదుముకోవాలి. ఇలా చేయడం వలన పిండి స్మూత్గా అయ్యి తాలికలు చేయడానికి బాగుంటుంది. ఈ విధంగా పిండిని మధ్య మధ్యలో చల్లుకుంటూ చిన్న ఉండలతో తాలికలను తయారు చేసుకోవాలి. తాలికలన్నీ కంప్లీట్ చేసుకున్నాక మరలా స్టవ్ ఆన్ చేసుకుని వేరొక మందపాటి గిన్నెని తీసుకుని ఆ గిన్నెలో పాలు పోసుకుని మరిగించుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా పంచదార వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. వేయించిన కొబ్బరి తురుము, యాలకుల పొడి, 1 చెంచా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలను నెమ్మదిగా వేసి ఏటవాలుగా మూత పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 1, మూతను ఏటవాలుగా పెట్టుకోవాలి. 2, స్టవ్ సిమ్లోనే ఉండాలి. 3, తాలికలను నెమ్మదిగా వేసుకోవాలి. 4, తాలికలు వేసిన తరువాత గరిటె పెట్టి అస్తమానం కలుపుకోకూడదు. అలా కలిపితే తాలికలు విరిగిపోతాయి. ఈ విధంగా 10 నిమిషాలు ఉడికేంత వరకు, అంటే పాలు దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిగిలిన నెయ్యి, జీడిపప్పు వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి. వినాయకునికి నైవేద్యం రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. హ్యాపీ వినాయక చవితి.